హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలాస్ ఎడిషన్. అయితే ఈ రోజు మా ఇంట్లో జరిగే ఉగాది పండుగని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. మా అక్కగారండి ఇప్పుడు ఈవిడ ఏదో బొబ్బట్లు చేస్తాదంట అండి. ఫస్ట్ టైం చేస్తుంది, ఖచ్చితంగా బాగా చేయదు. నా చేసిన ఫస్ట్ టైం కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేస్తాను. సరే అయితే వీడియో అయితే మీరు స్కిప్ చేయకండి. మా అక్క ఎలా చేస్తుందో దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో నేను వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మనకి ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వేప పువ్వు. సో దాన్ని మా అక్క అయితే క్లీన్ చేసేస్తుంది నీట్ గా. మా ఇంటి చుట్టూరు అయితే వేప చెట్లేనండి, వేప పువ్వుకి అయితే అస్సలు కదవలేదు. ఇక్కడ చూడండి, మా అక్క అయితే తెగ కష్టపడిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తుంది. మార్నింగ్ నుంచి అది ఒక్క పనే చేస్తుంది. ఇంకా వేప పువ్వు అయితే ఈజీగా కోసుకునే మెథడ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇలా వీడియోలో చూపించినట్టు వేప పువ్వు కోసుకుంటే ఈజీగా అయిపోతుంది. 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. చూడండి, మీ అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఉగాది పచ్చడి అయితే ఒక్కో ఏరియాలో ఒక్కోలా చేసుకుంటారు. సో మా ఏరియాలో అయితే మా గోదావరి సైడ్ ఎలా చేసుకుంటారో ఈ రోజు అయితే మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మా అమ్మ చూడండి, వీడియో తీసుకుంటానమ్మా ఆగమ్మ అంటే ఆగలేదు. నాకు లేట్ అయిపోతుంది, నేను చేసుకోవాలని చెప్పేసి అయితే చేసేసుకుంది. ఇందులో ఏం లేదండి, మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, అటుకులు, ఇంకా వేపుడు శనగపప్పు అయితే వేశారు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని అయితే ఒక ఏరియాలో ఒకలా చేసుకుంటారు. ఇప్పుడైతే మా అమ్మ బనానాస్ అయితే వేస్తుంది. ఇది వేసాకైతే మెత్తగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న దాంట్లో నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, ఆ రసం అయితే వేసుకోవాలి. తర్వాత అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు, దాన్ని అయితే కడిగేసి అయితే వేస్తుంది మా అమ్మ. ఇంక పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే దేవుడికి అయితే పూజ చేసేద్దాం. పూజ అయితే అయిపోయిందండి. స్టార్టింగ్ మా అక్క వీడియోలో చెప్పింది కదండి బొబ్బట్లు చేసేస్తానని, దానిదేమీ లేదండి, మొత్తం మా అమ్మే చేసిచ్చింది. ఇది జస్ట్ అలా ఒత్తుతుంది చపాతీలాగా. తర్వాత మా అమ్మది అయితే పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా అయితే మంచిగా కాలుస్తుంది. నాకైతే బొబ్బట్లు చాలా ఇష్టం. ఉగాదికి అయితే స్పెషల్గా చేసుకుంటారు కదా. ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నామో చూపించేస్తాను, చూసేయండి. ఇంక ఇదే మా ఉగాది స్పెషల్ లంచ్. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఇలా అయితే మా ఉగాది పండుగను అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నామండి. ఇదైతే నా ఫస్ట్ వీడియో. మీరు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.